మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరం బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు ఆరోగ్యంగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు మనము ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి ఎలుగెత్తి ఆ దేవాది దేవునికి మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు వందనము తెలియపరచాలి. ఎందుకంటే ఆయన మనల్ని దినదినము ప్రజలను కాపాడుతూ ఆయన నామములో జీవించడానికి దేవుడు రాత్రనగా పగలనగా అన్ని వేళల్లో అన్ని సమయాలలో మనకెంతగానో సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు చేసే సహాయాలు, దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే ఉపకారాలు, దేవుడు చేసే గొప్ప కార్యాలు, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మనం ఎరగము, తెలియదు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవి కనపడవు, హృదయముకు గోచరింపబడవు. నిజముగా దేవుడు ఎలాంటి వాడు అంటే మహత్యం గల దేవుడు. దేవుడు ఎలాంటి వాడంటే అద్భుతములు చేసేవాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. దేవుడు ఎలాంటి వాడంటే కన్ని విని ఎరగనటువంటి గొప్ప కార్యములు చేయగల దేవుడు ఆయన మనకున్నాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఆయనకి సమస్తమంతా కూడా సాధ్యం అన్నమాట. అందుకని ప్రియులారా, సాధ్యమైన దేవునికి, ఆశ్చర్యకార్యములు చేయగల దేవునికి, మహత్కార్యములు చేయగల దేవునికి, అద్భుతములు చేయగల దేవునికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. దినదినము ప్రయత్నము కూడా ఆ ప్రభుకి మనము స్తోత్రము తెలియపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన కోసమే యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు, మన కోసమే యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు, మన కోసమే యేసుక్రీస్తు ప్రభు కలవరి కొండపై ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టి అనేకమైనటువంటి హింసలు పొంది ఉన్నాడు. ప్రియులారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు చక్కగా తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. దినదినము ప్రతిదినము ఎవరైతే నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తారో వాడే నా శిష్యులు అన్నాడు. దినదినము ప్రతిదినం అన్నాడు. ప్రియులారా, దినదినము ప్రతిదినము నా సిలువను ఎత్తుకుని అన్నాడు. చూడండి, సిలువ శ్రమలు ఎంత కఠినమైనవో, సిలువ శ్రమలు ఎంత బాధకరమైనవో, సిలువ శ్రమలు ఎంత వేదనకరమైనవో, సిలువ శ్రమలు ఎంత రోధించగలిగే చూడండి ఒక్కసారి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నామములో దినదినం ప్రతిదినము కూడా మనం ఆయన సిలువను మోస్తూ ఆయన పొందినటువంటి గాయాల గురించి, ఆయన పొందినటువంటి శ్రమల గురించి, ఆయన పొందినటువంటి ఇబ్బందుల గురించి, ఆయన పొందినటువంటి ఎక్కడాల గురించి, ఆయన ఎదుర్కొన్న అవమానాల గురించి రోజుకి ఒక్కసారైనా సరే ధ్యానం చేసుకుంటూ, ప్రభువా నా కొరకు మా కొరకు ఇన్ని కష్టాలు పొందామని ఆయనకి స్తోత్రములు వందనములు తెలియపరుచుకుంటూ, ఏ పాటి వాడిని, ఎలాంటి వాడిని, నా జీవితం ఏ పాటిది, నా యొక్క ప్రాణం ఏ పాటిది, యహలోకము లేని ఏ పాటి వాడిని. చూడండి ప్రియులారా, ఈ భూలోకములో కోట్లాది కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ భూలోకములో ఎంతోమంది ఉన్నారు. వారిలో మనము ఒకళ్ళుగా దేవుడు ఎంచి ఉన్నాడు. ఈ కోట్లాది కోట్ల మందుల్లో మనం ఒకళ్ళుగా ఎంచుకున్నాడంటే దేవుని యొక్క దృష్టిలో మనము అంటే నువ్వు నేను ఏ పాటి వాడు, ఆయన యొక్క కనుదృష్టిలో మనం ఏ పాటి వాడు. చూడండి, అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నరుడు ఏ పాటి వాడు అన్నాడు. నరుడు ఏ పాటి వాడు, మానవుడు ఏ పాటి వాడు. ఈ కోట్లాది మంది ప్రజల్లో నిజంగా నువ్వు నేను ఏ పాటి వారం ప్రియులారా? చిన్న నలకలాంటి వాళ్ళమే. అందుకని దేవుడు ఏమన్నాడు, మనిషిని దేంతో పోల్చాడు? పురుగుతో పోల్చాడు. ఒకసారి మనము దేవుని గురించి ధ్యానం చేసుకుంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరి గురించి ఒక్కసారి ఆలోచిస్తే దేశాలలో ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ప్రియులారా. వీళ్ళందరిలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాళ్ళల్లో మనము ఎలాంటి వారమో, మన యొక్క స్థితి ఏంటో, మన పరిస్థితి ఏమిటో, వాళ్ళందరిలో మనకి స్థానం ఎక్కడుందో చూడండి ప్రియులారా. మరి ఈ కోట్లందరి మందిలో దేవుడు నిన్ను నన్ను ఎందుకున్నాడంటే, ఏర్పాటు చేసుకున్నాడంటే, పిలిచి ఉన్నాడంటే ఇది ఎంత గొప్ప విషయం ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప విషయం ఆలోచించండి ప్రియులారా. దేవుని దృష్టిలో అందుకని మానవుడు ఏ పాటి వాడు అన్నాడు. కాబట్టి దేవునికి మనము వినయముతో, విధేయతతో, నమ్రతతో ఆయనకి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, ఆయనకి వందనం తెలియపరుచుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరచాలి.
అన్ని వేళల్లో అన్ని సమయాలలో. అందుకని ఇక్కడ ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం వినేది ఏమిటంటే ఆచారం. ఈ రోజుల్లో చాలామంది ఆచార భక్తి, అలవాటు భక్తి, ఆచార ప్రకారము అలవాటు ప్రకారము చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, పొందేవాళ్ళు, కలిగేవాళ్ళు, కలిగించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిదీ కూడా ఆచార ప్రకారమే చేయాలనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ప్రియులారా. ఆచార ప్రకారమే, అలవాటు ప్రకారమే, పద్ధతి ప్రకారమే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆచారము గురించి క్షుణ్ణముగా చెప్పి ఉన్నాడు బైబిల్ గ్రంథములో. ఆయన చక్కగా చెప్పి ఉన్నాడు. మనం ఎక్కువ శాతం మనం పుట్టినప్పటి నుంచి ఆచారాలు, అలవాట్లు, పద్ధతుల గురించి ఎప్పుడు కూడా మనము పాటిస్తూనే ఉంటాము. మరి వాటి ఆ ప్రకారమే చెయ్యాలని మన మీద మన యొక్క తల్లిదండ్రులు ఒకసారి ఒత్తిడి తీసుకురావచ్చు, మన యొక్క పెద్దలు ఒత్తిడి తీసుకురావచ్చు, మరి ముఖ్యంగా పక్కింటి వాళ్ళు ఒత్తిడి తీసుకురావచ్చు. రకరకాలైనటువంటి వ్యక్తులు కూడా మన మీద మీరు అట్లా చేయకూడదు, ఇట్ట చేయాలి, అట్ట చేయకూడదు, ఇట్ట చేయాలి, అట్లా అనకూడదు, ఇట్లా అనాలి. మన ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా సరే, మన ఇంటిలో ఏది చేసుకున్నా సరే ఆచార ప్రకారము, అలవాటు ప్రకారమే వెళ్తామే. కానీ క్రీస్తు యేసు నామములో దైవికముగాను ఆత్మీయంగాను యేసుక్రీస్తు ప్రభు ఏమి చెప్పాడు, యేసుక్రీస్తు ఏమి బోధించాడు, ప్రార్థన పూర్వకముగా వెళ్ళేది తక్కువ, ప్రార్థన పూర్వకముగా చేసేది ఎక్కువ. దేవుని యొక్క నడిపింపుతోనూ, ఆత్మ నడిపింపుతోనూ, పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ, దేవుని యొక్క ప్రేరణతోనూ మనము చేసేవి చాలా తక్కువ. ఇహలోక ఆచారాలను బట్టి, ఇహలోక అలవాటులను బట్టి, ఇహలోక పద్ధతులను బట్టి, ఇహలోక భోగ భాగ్యాలను బట్టి, ఇహలోకమైనటువంటి విధి విధానాలను బట్టి మనము చేస్తున్నాం అన్నట్టు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆచారాలను బట్టి, అలవాట్లను బట్టి చేసేవారిని ఆయన గట్టిగానే హెచ్చరించాడు, ఆయన గట్టిగానే తెలియపరిచాడు. లేఖన భాగం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 1-9 చదువుకున్నట్లయితే, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, ఆ సమయమున చూడండి, ఆ సమయంలో ఆ గడియలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. ఎవరంటే పరిసయ్యులు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే యెరూషలేము నుండి వచ్చారని వాక్యం రాయబడిన ప్రియులారా. యెరూషలేములో ఉన్నటువంటి ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? యెరూషలేములో ఉన్నటువంటి ఈ పరిసయ్యులు ఆచార ప్రకారం, అలవాటు ప్రకారం, పద్ధతి ప్రకారం జీవిస్తున్నారు. ఇతరులు కూడా ఆ ఆచారాలను పాటించేలాగా, ఇతరులు ఆ ఆచారాలను పాటించకపోతే, ఇతరులు ఆ ఆచార ప్రకారం జీవించకపోతే ఈ పరిసయ్యులు ఏలెత్తి చూపిస్తూ మాటల ద్వారా, క్రియల రూపంలో వాళ్ళ మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళ ప్రియులారా. మీరు అట్లా చేస్తే మీరు శిక్షింపబడతారు, మీరు ఎలా చేస్తే శిక్షింపబడతారు, మీరు అట్లా ఉంటే శిక్షింపబడతారు, మీరు అలా మాట్లాడితే శిక్షింపబడతారు, మీరు శిక్ష అర్హులని వాళ్ళు గట్టిగా ఒక్కడి నుంచి హెచ్చరించి తెలియపరిచేవాళ్ళు అన్నమాట. అందుకని ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిసయ్యులు వచ్చారు కాబట్టి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారా, వారు ఎందు నిమిత్తము పెద్దల పరపచార్యము అతిక్రమించుచున్నారని అడిగారు. చూడండి, చేతులు కడుక్కునే ఆచారం ఇది ఇప్పటి నుంచి వచ్చే ఆచారం కాదు. ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల నుంచి, ముత్తాతల నుంచి అన్ననాడు యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే జీవించినప్పుడు ఆ ఆచారం ఉంది. ఏ ఆచారం? చేతులు కడుక్కునే ఆచారం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు ఒకనొక సందర్భంలో 5,000 మందికి 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టాడు. ఆ 5 రొట్టెలను 2 చేపలను తినే ముందు ఈ 5,000 మంది చేతులు కడుక్కున్నారా అంటే చేతులు కడుక్కోవాలి. ఈ 5,000 మంది చేతులు కడుక్కొని ఈ 5 రొట్టెలు 2 చేపలను భుజించారు అంటే భుజించాలి. బహుశా 2 చేపలేనా ఇచ్చింది, అలాగే 5 రొట్టెలేనా ఇచ్చిందంటే బహుశా ఎక్కువే వచ్చు ప్రియులారా. ఎందుకంటే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను మరి ఆయన ఆశీర్వదించి దీవించి వారికి ఆహారముగా ఇచ్చాడు. ఇంకా 12 గంపలు మిగిలి ఉన్నాయని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆహారము భుజించడానికి, అక్కడ ఉండే జనసమూహం వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటానికి ఆయన వాళ్ళకి ఇచ్చింది 2 చేపల బహుశా కాదేమో, మరి 5 రొట్టెలు మాత్రమే కాదేమో, ఇంకా ఎంతైతే తింటారో, ఎంతైతే తినగలుగుతారో, ఎంతైతే వారు ఆహారాన్ని భుజింపగలుగుతారో అంతకన్నా ఎక్కువగానే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. అందుకని 12 గంపల వాళ్ళు ఎత్తేరని, ఇంకా వారు తిని మరి మిగిలి ఉండగా అనే బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా రాయబడింది ప్రియులారా. కాబట్టి మరి ఈ ఆచారము, చేతులు కడుక్కునే ఆచారము, కాళ్ళు కడుక్కునే ఆచారము ప్రియులారా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రియులారా 2025 సంవత్సరాల క్రితమే ఈ ఆచారం ఉందన్నమాట. అంటే ఈ ఆచారాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఈ ఆచారాన్ని ఎవరు అవలంబించారు, ఈ ఆచారాన్ని ఎవరు అవలంబిస్తూ జీవించారు అంటే అలనాటి శాస్త్రులు, అలనాటి పరిసయ్యులు అన్నమాట ప్రియులారా. నిజముగా చెప్పాలంటే ఆ రోజులు, ఆ దినాలలో ప్రియులారా మరి చేతులు ఎందుకు కడుక్కునేవాడు అంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది పొల పనులు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఎక్కువ మంది
మరి మట్టి పని చేసేవాళ్ళు ప్రియులారా, మరి మట్టి పని చేసుకోవడం ద్వారా, పొలం పనులు చేసుకోవడం ద్వారా మరి చేతులకి మట్టి ఉండేది కాబట్టి, చేతులకి బురద ఉండేది కాబట్టి, చేతులకు దుమ్ము ఉండేదే కాబట్టి ఆ చేతులు కడుక్కొని భోజనం చేసేవాళ్ళు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఏ మట్టి పని చేశారు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మరి ఏ పొలం పని చేశారు? యేసుక్రీస్తు ప్రభులు ఏ పొలం పని చేయలేదు, ఏ మట్టి పని చేయలేదు. అసలు వాళ్ళకి చేతులు కడుక్కోవాల్సిన అవసరమే వాళ్ళకి లేదు. ఎందుకంటే ప్రభువుని అనుసరించారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభుని అనుసరించి జీవించారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి జీవించి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తాడు వెళ్ళారు కాబట్టి వారు మట్టి పని చేయలేదు, బురద పని చేయలేదు, పొలం పని చేయలేదు, క్రీస్తు అనుసరించి వాళ్ళు జీవించారు ప్రియులారా. కాబట్టి వాళ్ళకి చేతులు కడుక్కోవాల్సిన అవసరం వాళ్ళకి ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఇక్కడ పరిసయ్యులు ఈ యొక్క శిష్యుల్లో తప్పు పట్టాలి అని, యేసుక్రీస్తు యొక్క శిష్యులు తప్పుపట్టి చూపించాలని, యేసుక్రీస్తు యొక్క శిష్యులు తప్పుపట్టి ఏలి ఎత్తి చూపించాలని, యేసుక్రీస్తు యొక్క శిష్యులు తప్పుపట్టి వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని ఇంకా నలుగురికి, ఇంకా 10 మందికి ఆ సమాజంలో, ఆ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా అందరికీ తెలియపరచాలని. ఎందుకంటే పరిసయ్యుల యొక్క ఆలోచనలు, పరిసయ్యుల యొక్క విధి విధానాలు, పరిసయ్యుల యొక్క కుట్రలు, పరిసయ్యుల యొక్క చెడు ఆలోచనలు, పరిసయ్యుల యొక్క చెడు తలంపులు ఎలా ఉన్నాయంటే ఎప్పటికప్పుడే యేసుక్రీస్తు ప్రభులు తప్పులు పట్టాలని, ఎప్పటికప్పుడే యేసుక్రీస్తు ప్రభులు తప్పులు చూపించాలని, ఎప్పటికప్పుడే శిష్యు యొక్క జీవితాల్లో కూడా తప్పులు చూపించాలనేటువంటి ధోరణిలో ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పటికప్పుడే తప్పులు పట్టాలని, ఇప్పటికప్పుడే తప్పులు పట్టి చూపించాలని ప్రియులారా. అందుకనే చేతులు కడుక్కోలేనటువంటి చిన్న తప్పు అన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు చేతులు కడుక్కోలేదని తప్పు పట్టి మీరు పెద్దల యొక్క ఆచారాలను అతిక్రమించుచున్నారని అడిగారు. అందుకు ఆయన, మీరును మీ పరమ ఆచారం నిమిత్తమే దేవుని యొక్క ఆజ్ఞలను ఎందుకు అతిక్రమించుచున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకని మాట చెప్పాడు వాళ్ళకి? మీరు అని ఆయన స్పష్టంగా వాళ్ళని ఎలుగెత్తి వాళ్ళని హెచ్చరించాడు. మీరు ఎందుకు అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుకి తెలిసిపోయింది పరిసయ్యుల యొక్క ఆలోచనలు, పరిసయ్యుల యొక్క కుట్రలు, పరిసయ్యుల యొక్క కుతంత్రాలు, పరిసయ్యుల యొక్క విధి విధానాలు యేసుక్రీస్తు స్పష్టంగా తెలిసిపోయి వాళ్ళు బయటికి ప్రజలకే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని తెలియపరుస్తూ లోపల వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు అన్నీ కూడా వ్యతిరేకంగా జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభుకి ఏదో పైకి మేము చేస్తున్నామన్నట్టు కనపడుతున్నారు. కానీ క్రీస్తు ప్రభుకి సమస్తం తెలుసు కాబట్టి, ఆయన హృదయములు ఎరిగినవాడు కాబట్టి, హృదయ ఆలోచనలు ఎరిగిన కాబట్టి, హృదయ తలంపులు ఎరిగిన కాబట్టి, అందుకని మీరును మీ పరమాచార నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు అన్నాడు. చూడండి ప్రియులారా, వాళ్ళ దేవుని ఆజ్ఞలు ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఈ పరిసయ్యులు ప్రేమించట్లేదు. వ్యభిచరించవద్దు అన్నాడు. ఈ పరిసయ్యులు వ్యభిచారం చేస్తున్నారు. దొంగిలించవద్దు అన్నారు, దొంగతనాలు చేస్తున్నారు. నీ దేవుని యెహోవాను పూర్ణాత్మతో స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి అని తెలియపరిచాడు. కానీ వీడు దేవుని ఆరాధించట్లేదు, గణపరచట్లేదు, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకముతో ఆయన స్తుతించట్లేదు. దేవుని ఆజ్ఞను ఏమీ కూడా వాడు పాటించట్లేదు. అందుకని తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రి అయిన తల్లిని దూషించేవాడు తప్పక మరణం పొందవలెనని దేవుడు సెలవిచ్చును అన్నాడు. అంటే ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు తల్లిదండ్రులని కనపరచట్లేదు, తల్లిదండ్రులలో వినవిధంగా జీవించట్లేదు, తల్లిదండ్రులు సన్మానించట్లేదు. ఆజ్ఞలు ఇది ఒక ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించవలని ఆజ్ఞలు కూడా స్పష్టంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి తల్లిదండ్రులను కనపరచకుండా, తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వకుండా, తల్లిదండ్రులు ప్రేమించకుండా, తల్లిదండ్రులకు విధేయతగా ఉండకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు జీవిస్తున్నారు. అందుకని ఇక్కడ మీరు ఎందుకు మీ యొక్క తల్లిదండ్రులు దూషిస్తున్నారు? తల్లిదండ్రులు దూషించేవాడు తప్పక మరణం పొందును అన్నాడు. ఎవరైతే తల్లిని కానీ, ఎవరైతే తండ్రి కానీ దూషిస్తారో వాళ్ళు తప్పకుండా ఏం పొందుతారంట? మరణాన్ని పొందుతారు. మరణాన్ని పొందుతాడని ఇక్కడ దేవుడు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. మానవుడు కాదు సెలవిచ్చేది, దేవుడు అన్నాడు ప్రియులారా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అన్నాడు. చూడండి, తల్లిని కానీ తండ్రి కానీ సన్మానించువాడు బైబిల్ గ్రంథం ఏం రాయబడి ఉంది? వర్ధిల్లునని రాయబడి ఉంది. వర్ధిల్లని రాయబడి ఉంది. ఇది ఆచారం వచ్చినది కాదు, అలవాటు నుంచి వచ్చింది కాదు, పద్ధతి నుంచి వచ్చింది కాదు, దేవుని యొక్క ఆజ్ఞ నుంచి వచ్చింది అనమాట. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆజ్ఞ నుంచి వచ్చింది ప్రియులారా. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము ప్రియులారా. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణతో, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానం స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి అని
దేవుడు మొట్టమొదటిగా ప్రధానమైన ఆజ్ఞగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రధానమైన ఆజ్ఞగా ఆయన లిఖించి ఉన్నాడు. ప్రధానమైన ఆజ్ఞగా ఆయన దానిని రూపుమాపాడు. అందుకని ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆజ్ఞ మానవుడి నుంచి మనిషి నుంచి రాలేదు, ఆచార ప్రకారం రాలేదు, అలవాటు ప్రకారం రాలేదు, పద్ధతి ప్రకారం రాలేదు, ఇహలోకం నుంచి నడిచినటువంటి ఇహలోకము నుండి వచ్చినట్టు కాదు ప్రియులారా. పరలోకము నుండి దేవుని యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ఆజ్ఞలను మనకిచ్చి ఉన్నాడు. అందుకనే మీరెందుకు మరి తల్లిదండ్రులను కనపరచట్లేదు, మీరెందుకు తల్లిదండ్రులు దూషిస్తున్నారు, తల్లిని కానీ తండ్రి కానీ దూషించేవాడు తప్పక అని ప్రియులారా. ఎవరైతే తల్లి యొక్క అనారోగ్య పరిస్థితులు చూడకుండా ఉంటారో, ఎవరైతే తల్లి యొక్క క్షేమమును చూడకుండా ఉంటారు, ఎవరైతే తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితులు చూడకుండా ఉంటారో, ఎవరైతే తండ్రి యొక్క క్షేమాన్ని చూడకుండా ఉంటారో, ఎవరైతే తల్లి యొక్క తండ్రి యొక్క ఆహార అవసరాలు కానీ ఇంకా వేరే అవసరాలు తీర్చుకుని ఉంటారో, వాళ్ళు మాత్రము ఆచారాలను పాటిస్తూ ఉంటారు, అలవాట్లు పాటిస్తూ ఉంటారు, మాటలు బాగా చెబుతూ ఉంటారు, సొల్లు కవులు బాగా చెబుతూ ఉంటారు, లేని పని అన్నీ చెబుతూ ఉంటారు ప్రియులారా. అందుకని దేవుడు ఏమన్నాడు, తల్లిని తండ్రిని చూడనివాడు, వాళ్ళని ప్రేమించినవాడు, వారి యొక్క అవసరాలను తీర్చినవాడు, వారిని సన్మానించినవాడు, వారిని ఘనపరిచినవాడు తప్పక మరణాన్ని పొందుతాడు అని దేవుడే స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. దేవుడే స్పష్టంగా చెప్పి ఉన్నాడు ప్రియుల. తప్పక అన్నాడు, అందుట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. తప్పక, ఇక రెండో మాట లేదు. ఇక తప్పక అంటే కాదు, జరుగుతుంది అంతే. ఈరోజున తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తూ త్రాగుడికి బానిసైనటువంటి వారు ఉంటారు. ఈరోజున తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తూ వ్యసనాలకు లోనైపోయినటువంటి వారు ఉంటారు. తల్లి ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోతే, ఒక 500 ఇవ్వకపోతే, ఒక 1000 రూపాయలు ఇవ్వకపోతే తల్లిని కొట్టేవాళ్ళు కూడా ఈ రోజున ఉంటారు ప్రియులారా. తల్లిని కొట్టేవాళ్ళు ఈ రోజున ఉంటారు. తల్లి పెంచి పోషించి మనం ఒక స్థితికి తీసుకొస్తే ఈ రోజున తల్లిని కొట్టేవాళ్ళు ఉంటారు. చూడండి ప్రియులు, ఎంత మూర్ఖత్వమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఎంత ప్రేమ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఎంత దయలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. తల్లిని హత్తుకోకుండా, తల్లి ఎడల ప్రేమ చూపించకుండా, మనకు ప్రేమ అంటే ఎప్పుడూ తెలియనటువంటి వయసులో, మనకు ప్రేమ అంటే ఎప్పుడు ఎరగనటువంటి వయసులో, మనకు ప్రేమ అంటే ఏమీ తెలియనటువంటి వయసులో తల్లి మనకి ప్రేమను పంచింది ప్రియులారా. మొట్టమొదటిగా మన ఎడల ప్రేమ చూపించింది ఎవరంటే తల్లిదండ్రులే. మొట్టమొదటిగా మన ఎడల ప్రేమను కనపరిచింది ఎవరంటే తల్లిదండ్రులే. ఈ తల్లిదండ్రుల్ని ఎవరు ఏర్పాటు చేశారంటే, ఈ తల్లిదండ్రుల్ని మన కొరకు ఎవరు ఏర్పాటు చేసి ప్రేమను పంచాలని తెలియపరిచారు, చూపించారు, నడిపించారు అంటే దేవుడే. దేవుడే ప్రియులారా. కాబట్టి ఈ రోజున సమాజంలో చాలామంది ఉన్నారు, ఒకడు కాదు, ఇద్దరు కాదు. ఒక్కొక్క ఊరిలో చూసుకున్నట్లయితే, ఒక్కొక్క గ్రామంలో చూసుకున్నట్లయితే, ఒక్కొక్క పట్టణంలో చూసుకున్నట్లయితే, ఒక్కొక్క మరి ఆ పల్లెల్లో చూసుకున్నట్లయితే, ఒక్కొక్క వీధుల్లో ఒక్కొక్క ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎంతమంది లేరు తల్లిని చూడక, తండ్రిని చూడక, వాళ్ళ ఆస్తులు తీసుకుని, వాళ్ళ డబ్బులు తీసుకుని ప్రక్కన పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి ప్రియులారా. వాళ్ళకైతే పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకైతే అన్నీ చేయాలి, సంప్రదాయ ప్రకారం, ఆచార ప్రకారం, అలవాటు ప్రకారం తల్లిదండ్రులు అన్నీ చేయాలి. చేయకపోతే అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, నన్ను ఎందుకు కన్నారు, ఎందుకు పెంచారు, ఎందుకు పోషించారు, ఎందుకు నా జీవితం అనే అడిగేటువంటి వారు కూడా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో బిడ్డల ఎడల వాళ్ళు చేశారు. కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి బాధ్యత ప్రకారము తల్లిదండ్రులు చూసేవాళ్ళు చాలా తక్కువ. తల్లిదండ్రులను చూచి దేవుని యొక్క మన్నలు పొందేవాళ్ళు చాలా తక్కువ మంది. తల్లిదండ్రులను చూచి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి వరాలు, దేవుడిచ్చినటువంటి కృప పొందుకునేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ప్రియులారా, దేవుడే స్పష్టంగా చెప్పాడు, తల్లిని తండ్రిని సన్మానించకుండా, ఘనపరచకుండా జీవించేవాడు తప్పగా మరణిస్తాడు అన్నాడు. సమాజంలో చూడండి, తల్లిని తండ్రిని చూడకుండా ఎవరైనా బాగుపడ్డారా? మరణాన్ని పొందిన వారు కొంతమంది ఉన్నారు, మరణాన్ని పొందినటువంటి కొంతమంది ఉన్నారు, జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుని దిక్కుతోచినటువంటి పరిస్థితులు జీవించేవాడు కొంతమంది ఉన్నారు, అనారోగ్యానికి లోనైనటువంటి వారు కొంతమంది ఉన్నారు, వ్యసనానికి లోనైపోయి ఏమి చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితులు కొంతమంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, తల్లిని తండ్రిని సన్మానించకుండా,
తల్లిని తండ్రిని ప్రేమించకుండా, తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వారు సమాజములు ఎదగలేరు. దేవుని యొక్క భయభక్తులు వాడి ఎడల ఎంత మాత్రం కూడా ఏదో పైకి మాత్రం నటిస్తారన్నమాట. కొంతమంది పైకి నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరైతే ఒకడు తన తండ్రిను తల్లిని చూచి నా వల్ల నీకేది ప్రయోజనమగునో అది దైవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనా గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. చూడండి, అవకాశం ఉంటే, అవసరం ఉంటేనే వాళ్ళని చూడాలి, అవసరం లేకపోతే చూడవసరం లేదు అని పరిసయ్యులు శాస్త్రులు చెప్తున్నారట. అందుకని మీరు అట్లా చెబుతున్నారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు మీ ఆచారం నిమిత్తం దేవుని యొక్క వాక్యము నిరర్ధకము చేయుచున్నారు అన్నాడు. అంటే మీకు ఆచారాల ప్రకారము, మీ అరవాళ్ళ ప్రకారము, మీ పద్ధతుల ప్రకారము దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు? నిరర్థకము చేస్తున్నారు, వ్యర్థపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు. దేవుని యొక్క వాక్యానికి ఎంతగానో అవమానపరుచినట్లుగా చేస్తున్నారు అన్నాడు ప్రియులారా. అందుకని నిరర్థకము చేస్తున్నారు, వేషధారులారా అన్నాడు. చూడండి, వేషాలు వేసుకోవడం అంటే రంగులు వేసుకోవడం మాత్రమే కాదు ప్రియులారా. రంగులు పూసుకుని ఏదో వేషాలు, బట్టలు కానీ వస్త్రాలు కానీ వేషాలు ధరించుకుని అవి మాత్రమే కాదు, మామూలుగానే ఉంటూ మనసులో, మైండ్లో, హృదయంలో వేషధారణ కలిగి జీవించేవాళ్ళు నేటి యొక్క సమాజంలో చాలామంది ఉన్నారు. రకరకాలైన వేషధారణలు, అవసరాలను బట్టి వేషధారణలు, పరిస్థితులను బట్టి వేషధారణలు, పరిస్థితి యొక్క అనుకూలన బట్టి వేషధారణలు చేసేవాళ్ళు చాలా. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. చూడండి, మనుష్యులు, మానవులు బోధించు పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారిని వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఇది ఎలా తెలుసు యేసుక్రీస్తు ప్రభుకి? వ్యర్థముగా ఆరాధిస్తున్నారని ఏ విధంగా చెప్తున్నాడు? మనం ఆరాధించేటప్పుడు, మనం స్తుతించేటప్పుడు, మనం గణపరిచేటప్పుడు, మన చేతులైతే దేవుణ్ణి మహింపరిచేటప్పుడు, మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, మోకరించి ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేటప్పుడు ఆయన మన హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు. మనం ఏ విధంగా ఆయన మహింపరుస్తున్నాం, ఏ విధంగా ఆయన గణపరుస్తున్నాం, ఏ విధంగా ఆయన స్తుతిస్తున్నామో, ఏ విధంగా ఆయన నామాన్ని కొనియాడుతున్నామో అనేది దేవుడు మన యొక్క నోటి నుంచి వచ్చేది మాత్రమే చూడడు ప్రియులారా. నోటి నుంచి వచ్చి మాత్రమే వినడు ప్రియులారా. ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తున్నా, సూచిస్తున్నా, ఆరాధిస్తున్నా, గణపరుస్తున్నా నామకార్థ ఆచారాలతో చాలామంది అనుకుంటా ఉంటారు ప్రియులారా. కానీ దేవుడు మన యొక్క నోటి నుంచి వచ్చేది ఆయన ఆలకిస్తాడు. అయినప్పటికి కూడా ఎక్కువగా ఆయన చూసేది ఏమిటంటే హృదయాన్ని చూస్తాడు. ఈ హృదయంతో మన దేవుని మహిమపరుస్తున్నామా? ఈ హృదయాలు దేవునికి ఇచ్చి, దేవునికి సమర్పించి, దేవునికి అంకితం చేసి ఆయనను మనం మహిమపరుస్తున్నామనేది దేవుడు చూస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మీరు పెదాలతో అన్నాడు. చూడండి, పెదాలతో ఈరోజున ఆరాధించేవాడు చాలామంది ఎక్కువ మంది అయిపోయారు. పెదాలతో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పెదాలతో మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పెదాలతో దగాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పెదాలతో రకరకాలైనటువంటి మోసపూరితమైన క్రియలు చేసేవాళ్ళు ఈ రోజున సమాజంలో చాలామంది అయిపోయారు ప్రియులారా. హృదయముతో దేవుని మహిమపరిచేవాళ్ళు సత్యముగాను, యథార్థముగాను, న్యాయముగాను, దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఎడల శ్వాసం కలిగి, దేవుని నమ్మి కలిగి జీవించేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ప్రియులారా, మరి మనం పెదాలతో దేవుని మహిమపరుస్తున్నామా? పెదాలతో దేవుని కనపరుస్తున్నామా? పెదాలతో దేవుని స్తుతిస్తున్నామా? పెదాలతో దేవుని నామాన్ని కొనియాడుతున్నామా? లేకపోతే మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించి హృదయముతో దేవుని మహిమపరుస్తున్నామా? చూడండి, ఒక్కసారి పరిసయ్యుడు వెళ్ళాడు, సుంకరి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. సుంకరేమో పెదాలతో తన యొక్క గొప్పలు చెప్పుకున్నాడు. నేను దశంభాగాలు ఇస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను ప్రభు అన్నాడు. చూడండి, అన్నీ చేస్తున్నాడు అని చెప్పాడు. తను చేస్తున్న అన్నీ చూడ పెదాలతో చెప్పాడు, కానీ హృదయం దేవునికి ఇవ్వలేదు. సుంకరి పెదాలతో చెప్పలేదు, హృదయముతో చెప్పాడు, ప్రభువా నేను పాపినని క్షమించు అని దూరంగా నిలబడి ప్రార్థన చేశాడు. హృదయంతో ప్రార్థన చేశాడు, పెదాలతో చేయడం. ఈ పరిసయ్యుడు పెదాలతో ప్రార్థన చేశాడు, పెదాలతో తన గొప్పలు చెప్పుకున్నాడు,
పెదాలతో ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. పెదాలతో ప్రభువా నేను నిన్ను మహింపరుస్తాను అన్నాడు. పెదాలతో ప్రభువా నీ నామాన్ని కొనియాడుతున్నాడు. గర్వంతో అహంకారంతో చెప్పాడు. చూడండి ప్రియులారా, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? ఎవరి ప్రార్థన దేవుడు అన్నాడు? ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చాడు? ప్రియులారా, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చి ఎవరి యొక్క పాపములు క్షమించబడినవని చెప్పాడు. ప్రియులారా చూడండి, అదనమాట. అందుకని ఈయన ప్రజలు పెదాలతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి యొక్క హృదయములు నాకు ఎంతో దూరముగా అన్నాడు. వారి హృదయాలు ఎంతో దూరముగా అన్నాడు. ప్రియులారా, ఎంతో దూరముగా అంటున్నాడు. దేవుడు హృదయాలను చూస్తాడు కానీ పెదాలను చూడ. ఈ రోజున పెదాలతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పెదాలతో చాలా మాట్లాడటం కానీ శాశ్వతంగా ఉంది. కానీ హృదయముతో అనే మాట శాశ్వతంగా ఉండదు. ప్రేమతో అనే మాట నిరంతరం ఉంటుంది. ప్రేమతో ఆప్యాయత అనురాగాలతో ఉండే మాట చాలా ఉంటుంది. అందుకని మనము మరి ఆచారాల ప్రకారం ఇహలోకంలో జీవిస్తున్నామా? ఏదో మా తాత అట్ట చేసాడు, మా మామ ఎట్ట చేసింది, మా తాత అట్ట చేశారు, మా మామ ఎట్ట చేసింది, మా తాత అట్ట చేయమని చెప్పాడు, మా మామ ఎట్ట చేయమని చెప్పింది, ఎవరో ఏదో చేయమన్నారు మేము అట్లాగే చేస్తున్నాము, మా పూర్వీకులు కూడా అట్లాగే చేసేవాళ్ళు, మేము కూడా ఇప్పుడు అట్లా చేస్తున్నాము అన్నటువంటి ఆచారాలతో మనం జీవించామనుకోండి, అదే పద్ధతిలో జీవించామనుకోండి, వాళ్ళు చేశారు మీరు చేశారు, అందులో ప్రత్యేకత ఏముంది? వాళ్ళు జీవించారు మీరు జీవిస్తున్నారు, అందులో ప్రత్యేకత ఏముంది? ప్రియులారా, యోజన సమాజంలో ఆహార అలవాట్లన్నీ కూడా మారిపోయినాయి, వస్త్రధారణ మారిపోయింది. ప్రియులారా, అనేకమైన మార్పులు, లోకపరమైన మార్పులు అనేకమైన సంభవించినవి. మనం మారలేదా లోకములు? ప్రియులారా, మన తాత ముత్తాతలు కూడా ఉంటే మరి మారేవాళ్ళు అంటే లోకపరంగా, కానీ దైవికముగాను దేవుని పరముగాను ఆధ్యాత్మికంగాను ఆ రోజుల్లో మన తాతకి ముత్తాతలకి బైబిల్ గ్రంథం ఏంటో తెలిసేది కాదు, వాక్యం ఏంటో తెలిసేది కాదు, ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా మహింపరచాలో, ఏ విధంగా గణపరచాలో వాళ్ళకి తెలియదు. తెలియక వాళ్ళు అలా జీవించారు. కానీ ఈ రోజున ఈ సమాజంలో తెలుసు కూడా చాలామంది జీవిస్తున్నారు, తెలుసు కూడా అలాగే చేస్తున్నారు, తెలియకుండా. అందుకని అజ్ఞాన కాలములోని వాక్యం కూడా రాయబడి ఉంది. అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అంటే మన తాత ముత్తాతల యొక్క కాలములో దేవుడు చూసి ఎందుకు చూసి చూడనట్టుగా ఉన్నాడు అంటే వాడికి తెలియదు కాబట్టి. కానీ ఈ యొక్క జ్ఞాన కాలములు దేవుడు ప్రతీది కూడా చూస్తున్నాడు. బైబిల్ అందరు చదువుతున్నారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాలు అందరు రోజుకి ఎన్ని వాక్యాలు వస్తున్నాయి. వాట్సాప్లో ప్రియులారా, వీడియోల్లో ప్రియులారా, టీవీల్లో ఎన్ని వాక్యాలు, ఉదయం వాక్యం, మధ్యాహ్నం వాక్యం, సాయంత్రం వాక్యం, నైట్ వాక్యము. ప్రియులారా, ఎంత వాక్యం విస్తారంగా మరి మనం వింటున్నాం, ఆలకిస్తున్నాం. మరి మనకి ఈ రోజున అన్నీ కూడా మనకు తెలుసు. ఇంటికాడ కూర్చొని అన్నీ తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో ఏమి జరుగుతుందో కూడా ఇంటికాడ కూర్చొని తెలుసుకుంటున్నాం. దేవుడు అంతిదిగా మనకి అన్నీ అందించాడు, అంతేదిగా దేవుడు కలగచేశాడు. ఆ రోజున ఆహారం కావాలంటే పొలం వెళ్ళాలి, కష్టపడాలి. ప్రియులారా, కష్టపడి సంపాదించాలి. ఈ రోజున కష్టపడకుండా, సంపాదించకుండా, పొలం వెళ్ళకుండా, పని చేయకుండా ఇంటికాడ కూర్చుంటే ఆహారం వచ్చేస్తుంది. ప్రియులారా, ఆ రోజులో వచ్చేదా? చాలా తక్కువ. కానీ ఈ రోజున ఇంటికాడ కూర్చొని ఒక ఫోన్ కొట్టయితే ఆహారం వచ్చేస్తుంది ఆన్లైన్లో. ఇలా చూడండి, మరి ఎంత ఇదిగా మానవుడు ఇహలోకపరమైనటువంటి అభివృద్ధి పరుచుకున్నాడు, కానీ దైవికపరమైన అభివృద్ధి పరుచుకోలేదు. దైవికపరమైన అభివృద్ధి పరుచుకోకుండా జీవిస్తున్నాడు. కాబట్టి మరి ఆచార ప్రకారం, అలవాళ్ళ ప్రకారం తాత ముత్తాతల నుంచి పక్కన పెడితేనే మనం ఎదగలుగుతాం. లేకపోతే లోకపరంగా మనం ఎంత సంపాదించినా, లోకపరంగా మనం ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, లోకపరంగా మనం ఎన్ని చేసినా సరే అవి లోకానికి చెందివే కానీ దేవునికి ఎంత మాత్రం కూడా చాలు. దేవుడు మన ఇల్లు అడుగుతాడా? దేవుడు మన ఆస్తులను అడుగుతాడా? దేవుడు మన అంతస్తుని అడుగుతాడా? దేవుడు ఇహలోకం ఏం సంపాదించమని అడుగుతాడు? అందుకని లోకమంతను సంపాదించి నీ ఆత్మను కోల్పోయినచ్చు అన్నాడు. ఈరోజు లోకాన్ని సంపాదించడం తగతగలాడేవాడు చాలామంది ఉన్నారు. లోకములో సంపాదన కావాలి, సంపాదించడం ఆశతో, కోరికతో జీవించేవాడు కూడా చాలామంది ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆచారాలను పక్కన పెడితేనే, అలవాట్లను పక్కన పెడితే మనం యేసుక్రీస్తు మనల్ని ఎదగలుగుతాం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంటాం. మన తాతలు ఎక్కడైతే ఒక బండరాయి పెట్టారో ఆ బండరాయి ఎట్లయితే ఉందో మన ఆ బండరాయిలాగా మనం కూడా అట్లాగే ఉంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, దైవికమైనటువంటి జీవితంలో, విశ్వాసం జీవితంలో, ప్రేమైనటువంటి జీవితంలో, అనురాగమైన జీవితంలో, ఆప్యాయతమైన జీవితంలో ఎంత మాత్రం కూడా మనం ఎదగలేము. కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, కక్షలు, నేనే గొప్ప అనుకుని ఈరోజున మనుషులు జీవిస్తున్నప్పుడు ఎవరు గొప్ప? దేవుడు గొప్పవాడు. మనం ఎవరు కూడా గొప్పవాళ్ళం కాదు ఇహలోకంలో. చాలామంది ఎన్ని చెప్పుకున్నా సరే ప్రియులారా, ఎన్ని అనుకున్నా సరే దేవుడే గొప్పవాడు. ఎంత ధనవంతుడైనా సరే,
ఎంత ఆస్తులు ఉన్నా సరే, ఎన్ని కోట్లు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, అందరికన్నా గొప్పవాడు ఏమంటే దేవుడే. ధనవంతుడు పరలోక రాజ్యంకి వెళ్ళలేదు, పేదవాడు వెళ్ళాడు, దరిద్రుడు వెళ్ళాడు, ఏమీ లేనివాడు, ఆస్తి లేనివాడు వెళ్ళాడు, కట్టుకోడికి బట్టలు లేనివాడు వెళ్ళాడు, తినడానికి తిండి లేనివాడు వెళ్ళాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళారు. అందుకని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం ఎంతో దుర్లభం అన్నాడు. యేసుక్రీస్తు ఊరినే చెప్పలేదు. అందుకని యేసుక్రీస్తు అన్నీ ఉన్నా సరే ఏమీ లేనివాడుగా దేవుని చెంతకి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మరి ఆచారాలను అలవాట్లన్నీ కూడా పక్కన పెట్టేసి యేసుక్రీస్తు నామములో ప్రేమతో, ఆప్యాయత, అనురాగంతో ఆయన ఆజ్ఞలు పాటించి జీవితం దేవుడికి వాక్యం దీవించి మహిమవచ్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామాలతో నీకు వాక్యాన్ని విని ఉన్న మా వాక్యం మర్మాలను సత్యం బయలుపరిచి నీకే ఉంది, నీకే స్తోత్రం నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఎవరెవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో వారికి శక్తిని, బలమైన, ఆరోగ్యమైన అరిగించి ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థన ఏకమించారో వారిని కూడా జ్ఞాపకం నా ప్రభువా. అనారోగ్యంతో బాధపడిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న తండ్రి. గుండె జబ్బుతో, క్యాన్సర్తో, బీపీతో, షుగర్తో, పక్షవాత రోగాలతో నా తండ్రి, జ్వరాలతో, తలనొప్పులతో, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బలహీనంగా నా తండ్రి జీవించే వారిని ఒక్కసారి జ్ఞాపకం నా ప్రభా. బలపరిచే దేవుడు నువ్వే, శక్తినిచ్చే దేవుడు నువ్వే, ఆరోగ్యం ఇచ్చే దేవుడు నువ్వే, ఆయుష్నిచ్చే దేవుడు నువ్వే, స్వస్థపరిచే దేవుడు నువ్వే, అద్భుతాలు చేసే దేవుడు నువ్వు నా ప్రభా. ఈరోజున అనేక మంది నా తండ్రి ఎన్నో వ్యాధులతో బాగుతున్న తండ్రి హాస్పిటల్లో పడి ఉన్నారు, ఐసీయూలో ఉన్నటువంటి వారు ఉన్నారు నా తండ్రి, మంచం మీద పడి ఉన్నటువంటి వారు ఉన్నారు నా ప్రభా. ఇగో నా తండ్రి ఆపరేషన్ చేయించుకున్న వారు ఉన్నారు నా తండ్రి, కుష్ఠరోగులు ఉన్నారు నా ప్రభా, గుడ్డివారు, కుంటివారు, మగవారు, చెవిటివారు అనేక మంది ఉన్నారు నా తండ్రి. ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం, వారిని తట్టండి, ముట్టండి, శక్తిని కలచి, బలాన్ని కలచి, ఆరోగ్యం కలిసిన ప్రార్థన చేసిన చిన్న బిడ్డలు నా ప్రభావ, పసిబిడ్డను కూడా జ్ఞాపకుంచుకొని ప్రార్థన చేసిన తండ్రి. వారిపై పరిశుద్ధమైన హస్తంతో ప్రార్థన చేసిన వారికి కూడా శక్తిని, బలం, ఆరోగ్యం అనుగ్రహించమని మేము చేస్తున్న ప్రతి ఒక్క పరిపాడు కూడా తోడేడు కూడా మనం ఎవరైతే ప్రార్థన ఏకిస్తున్నారో వారిని వారి కొన్ని సమయంలో అందరూ కూడా కృపతనిమ్మని చేస్తున్న ప్రతి ఒక్క పనిపాడు కూడా తోడేడు కూడా మన ఆర్థిక పరిస్థితులతో ఎవరైతే జీవిస్తున్నారో వారిని కూడా తన విడుదల ఉంటుంది కాలేదు, శాంతి లేకుండా సమాధానం లేకుండా జీవించే వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్న తండ్రి, ఆమేన్.